నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. వారం రోజుల భవిష్యత్తును తెలుసుకోవడానికి చాలా మంది ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే గ్రహ గమనాలకు అనుగుణంగా గ్రహ స్థానాలకు తగ్గట్టుగా కూడా కొన్ని గ్రహాలు అనుకూలంగా మరికొన్ని గ్రహాలు ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ గ్రహాల అనుకూలత పొందడానికి మనం ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలి, ఏ దైవాన్ని దర్శించాలి తదితర అంశాలకు సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటున్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పతకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా సూర్యోదయ లగ్నాన్ని పరిశీలన చేసినట్లయితే మేన లగ్నంలో సూర్య భగవానుడు వారు ఉన్నారు. మేన లగ్నంలోనే ఉచ్చస్థానంలో శుక్రగ్రహం ఉన్నది. అలాగే ధనస్థానమైనటువంటి మేషంలో బుధగ్రహ సంచారం. ఇక సింహరాశిలో ఎప్పట్లాగానే గురు రాహుగ్రహాలు, అలాగే వృశ్చిక రాశిలో కుజ శనిగ్రహాలు, మకరంలో చంద్రుడు, కుంభంలో కేతువు, అధిక గ్రహాలు శుభాన్ని ప్రసాదిస్తున్నాయి. ప్రధానంగా సూర్యోదయ లగ్నంలో సూర్యుడితో పాటు ఉచ్చగ్రహము శుక్రుడు ఉండటం చాలా విశేషం. మేషరాశి వారికి ఈ వారంలో ఏవైనా విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయా అండి? ఎదురవుతాయి, వాటిని అధిగమిస్తారు. దాని తర్వాత విజయం కూడా సాధిస్తారు. కారణం 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా దశమంలో చంద్రుడు, పంచమంలో గురువు, లాభంలో కేతువు. ఈ పంచమ లాభస్థానాలు ప్రధానంగా గోచారంలో కీలక పాత్రను పోషిస్తాయి. ఇక్కడ శుభగ్రహాలు కనుక ఉంటే మంచి జరుగుతుంది. అందులో దైవబలాన్ని ఇచ్చేటటువంటి కేతువు కనుక ఉన్నట్లయితే లాభంలో చాలా మేలు జరుగుతుంది. అలాగే విఘ్నాలను అధిగమించి విజయం సాధిస్తారు. మనోధైర్యంతో ముందుకు సాగాలి. ఏకాగ్రత లోపం రానియకండి. ఉద్యోగంలో ఒత్తిడిని తట్టుకుంటారు. ఒక విషయంలో ప్రతిష్టంభన నెలకొంటుంది. ఆత్మీయుల సహకారంతో ఆనందం సిద్ధిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఒక వార్త శక్తినిస్తుంది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. మహాలక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది. ఆలయ సదర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మహాలక్ష్మి సందర్శనం చేయటం, అలాగే విష్ణు సందర్శనం చేయటం, ఈ 2 చాలా అవసరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా 6 గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి. ఇక్కడ శుక్రుడు ఉచ్చులో ఉండి ద్వాదశంలో ఉన్నారు కాబట్టి మేషానికి శుక్రుడికి సంబంధించినటువంటి బొబ్బర్లు దానం చేయటం ఉత్తమం. వృషభ రాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసొస్తుందా అండి? అలాంటి సూచనలే గోచరిస్తున్నాయి. ప్రధానంగా 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ఎప్పుడైతే 3 గ్రహాలు యోగిస్తూ ఉంటాయో మానవ ప్రయత్నము కార్యరూపాన్ని ఇస్తుంది. ఈ క్రమంలో విజయం వరిస్తుంది. ప్రధానంగా లాభంలో రవి శుక్రులు, అలాగే దశమంలో కేతువు. సకాలంలో అనుకున్న పనులు పూర్తవుతాయి. గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. అవసరాలకు ధనం చేతికి అందుతుంది. విజ్ఞానపరంగా ఎదుగుతారు. గృహంలో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు. ఆధ్యాత్మికంగా దైవ సహాయం అందుతుంది. కలహాల జోలికి పోకండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ శివుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శివారాధన చాలా శుభప్రదం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ 6 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. ప్రధానంగా వారారంభ చక్రాన్ని పరిశీలన చేసినట్లయితే 9వ రాశిలో చంద్రుడు ఉన్నారు కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి బియ్యాన్ని దానం చేస్తే మంచిది. మిథున రాశి వారు ఈ వారంలో ఏదైనా శుభకార్యం తలపెట్టే సూచనలు ఉన్నాయా అండి? మిథున రాశి వారికి చాలా గొప్ప శుభ ఫలితాలు ఉన్నాయమ్మా. గత కొంతకాలం నుండి గ్రహబలం క్రమక్రమంగా సహకరిస్తుంది. ఈ వారం కూడా 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా రాజ్యంలో రవి, 6వ స్థానంలో కుజశనులు, లాభంలో బుధుడు, తృతీయస్థ రాహువు. తలపెట్టిన కార్యాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. అధికారుల నుండి మంచి ప్రోత్సాహం ఉంటుంది. ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా అద్భుత విజయాలున్నాయి.
ఖర్చులు పెరిగే సూచన. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆత్మశక్తితో ధైర్యంగా ముందుకు సాగుతారు. శత్రుపీడ తొలగుతుంది. మంచి భవిష్యత్తు కూడా ఉంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని స్తుతి చేయడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? పంచముఖ ఆంజనేయ స్వామి వారి సందర్శనం చేయటం ద్వారాగా మరింతగా ఆత్మశక్తి సిద్ధిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా 4 గ్రహాల దోషంలో ఉన్నాయి. అందులో భాగ్యంలో ఉన్నటువంటి కేతువు వైరాగ్యాన్ని ఇస్తారు ఎక్కువగా. కాబట్టి ఈ కేతు దోషం తొలగటానికి ఉలవలు దానం చేస్తే మంచిది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఎలా ఉన్నాయండి? చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. భాగ్యంలో శుక్రుడు, అలాగే ధనస్థానంలో గురువు, సప్తమంలో చంద్రుడు. 3టికి 3 శుభగ్రహాలు. అందులో ఐశ్వర్యానికి సంకేతంగా భాసిల్లుతున్నటువంటి వారు గురు శుక్రుడు. ఈ గురుగ్రహము ధనస్థానంలో కొలువై ఉండటం, భాగ్యంలో శుక్రుడు ఉండటం, ఇది చాలా మంచిది. సౌభాగ్య సిద్ధి ఉంది. నూతన కార్యాలని ఆరంభిస్తారు. చిత్తశుద్ధితో పనిచేసి ప్రశంసలని అందుకుంటారు. మీ ధర్మం మిమ్మల్ని తప్పనిసరిగా కాపాడుతుంది. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ప్రయత్న బలం లోపించకుండా చూసుకోవాలి. ప్రయత్న బలంతో విజయాలు సిద్ధిస్తాయి. అపార్థాలకు తావు లేకుండా వ్యవహరించాలి. శత్రువుల నుండి ఆపద ఉంది. మోసపోకుండా తెలివిగా వ్యవహరించడం చాలా ఉత్తమం, చాలా అవసరం. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఆదిత్య హృదయం చదవటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రత్యక్ష సూర్యనారాయణుణ్ణి సందర్శించడం చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా ధనస్థానంలో రాహుదోషం కనపడుతోంది. 6 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ ధన కేంద్రంలో అంటే ధనస్థానంలో రాహు ఉండటం ద్వారా దోషం పెరుగుతోంది. కాబట్టి మినుములు దానం చేయడం చాలా మంచిది. సింహరాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయండి? చక్కగా మనోబలంతో పనిచేస్తే మీరు చెప్పినట్టుగా పూర్తి చేయొచ్చు. ముఖ్యంగా 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. అష్టమంలో శుక్రుడు, షష్ఠస్థ చంద్రుడు. మనోబలంతో పనిచేసి విజయం సాధిస్తారు. అవరోధాలు దూరం అవుతాయి. సంకల్ప సిద్ధి ఉంది. పట్టుదలతో ముందుకు సాగాలి. అజాగ్రత్తగా ఉండరాదు. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆర్థికంగా వ్యయాన్ని నివారించండి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సమయ పాలనతో ప్రశంసలు లభిస్తాయి. ఉత్సాహం మిమ్మల్ని చైతన్యవంతుల్ని చేస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. విష్ణుమూర్తిని ధ్యానించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీనారాయణ సందర్శనం వల్ల కాలం అనుకూలంగా మారుతుంది. సింహరాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ ముఖ్యంగా 7 గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి. అందులో ప్రధానంగా 9వ రాశిలో బుధుడు యొక్క స్థితి అనుకూలంగా లేదు. కాబట్టి ఆలోచన విధానం చక్కగా ఉండాలి అంటే బుధుడికి సంబంధించినటువంటి పెసలు దానం చేయడం మంచిది. కన్యా రాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? చక్కగా ఉన్నాయమ్మా, అనుకూలంగా ఉన్నాయి. ప్రధానంగా 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. 6వ రాశిలో కేతు యోగం కాపాడుతోంది. అలాగే తృతీయంలో ఉన్నటువంటి కుజశనుల యొక్క యోగం. అద్భుతమైన విజయం ఉన్నది. అలాగే సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. ఓర్పుతో వ్యవహరించి అందరినీ మెప్పిస్తారు. ధనలాభం ఉంది. నూతన ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయి. అలాగే సమాజంలో గౌరవం పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు ఉంటాయి. ఆనందదాయకంగా ఉండాలంటే మరింత బాగా శ్రమపడాలి. ఉద్యోగంలో పదోన్నతులు సూచితమవుతున్నాయి. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. మహాలక్ష్మి స్తోత్రం చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? అష్టలక్ష్మి సందర్శనం కానీ లేదా లక్ష్మీ దర్శనం కానీ అవసరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ ముఖ్యంగా సప్తమస్థ శుక్రయోగం అంత అనుకూలించట్లేదు. బొబ్బర్లు దానం చేస్తే మంచి. తులారాశి వారికి ఈ వారంలో ఏవైనా అదృష్ట సూచనలు ఉన్నాయా అండి? ఉన్నాయి, అలాగే కనపడుతున్నాయి. అదృష్ట సిద్ధి కనపడుతుంది. ప్రధానంగా 3 గ్రహాలు యోగిస్తున్నాయి.
ఇక్కడ విశేషం ఏంటంటే లాభస్థానంలో గురుగ్రహ రాహుగ్రహ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా షష్ఠ స్థానంలో రవి. ఏకాగ్రత సడలకుండా సకాలంలో పనిచేయాలి. విజయావకాశాలు పెరుగుతాయి. అడుగడుగునా విఘ్నాలు ఎదురవుతాయి. విజయావకాశాలు పెరుగుతున్నాయి, ఒక పక్క విఘ్నాలు కూడా ఎదురవుతున్నాయి. అంటే ఇది ఒక పరీక్షా కాలంగా మనకి కనపడుతోంది. ధైర్యంగా వ్యవహరించి ప్రయత్నం చేస్తే అదృష్ట యోగం పడుతుంది. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి అంశము కుటుంబ సభ్యులతో చర్చించి అప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా శుభకాలం. అనాలోచిత నిర్ణయాల వల్ల మనశ్శాంతి లోపించకుండా చూసుకోవాలి. అంటే మనం ఏది మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, ఏది ఆలోచిస్తున్నా తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం ఉత్తమం కాదు. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ మహాగణపతిని ధ్యానం చేయడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? గణపతి సందర్శనం వల్ల విఘ్నాలు దూరం అయిపోతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ ముఖ్యంగా ధనస్థానంలో కుజ శని దోషాలు ఉన్నాయి. అలాగే ఏలినాడు శని దోషం కూడా ఉన్నది కాబట్టి నల్ల నువ్వులు దానం చేసిన లేదా తైలాభిషేకం చేసుకున్నా మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏమన్నా సూచిస్తున్నాయా అండి? చాలా ఎక్కువగా సూచిస్తున్నాయి. ఎందుకంటే ఏలినాడు శని ఉన్నప్పటికీ 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో ప్రధానంగా 3వ రాశిలో చంద్రుడు, అలాగే 6లో బుధుడు, 5లో శుక్రుడు, 10లో రాహువు. కర్మ రాహువు ఎప్పుడు విజయాన్ని ఇస్తారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. శీఘ్ర విజయాలున్నాయి. ప్రయత్నం విశేషంగా చేయండి. అనుకున్న ఫలితం దక్కుతుంది. ఆర్థికంగా విశేషమైన శుభకాలం. పెద్దల ఆశీర్వచనాలతో ఒక పనిలో లాభపడతారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో ఆలోచించి ఆస్తిని పెంచుతారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఒక విషయంలో పురోగతి వస్తుంది. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. తిరుగులేని విజయం త్వరలో రాబోతోంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానం చేయడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి సందర్శనంతో పాటు అక్కడ వారి వాహనంగా విరాజిల్లుతున్నటువంటి గరుత్మంత సందర్శనం కూడా చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా 5 గ్రహాల దోషంలో ఉన్నాయి. ముఖ్యంగా రవి, కుజ, శని, గురు, కేతువు. ఇక్కడ రాజ్యంలో ఉన్నటువంటి గురుదోషం కనపడుతోంది కాబట్టి శనగలు దానం చేయటం ఉత్తమం. ధనుస్సు రాశి వారి ఆదాయ స్థితిగతులు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. విశేషమైనటువంటి శుభాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా భాగ్యంలో గురువు, 4లో శుక్రుడు, తృతీయంలో కేతువు. ఇప్పుడు భాగ్య బృహస్పతితో పాటు చతుర్థస్థ ఉచ్చ భార్గవుడు. ఇక్కడ భార్గవ యోగం కూడా కలిసి వస్తుంది. బృహస్పతి భార్గవ. అదృష్టం పడుతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. భూ గృహ లాభాలున్నాయి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. దైవబలంతో ఒక పనిని పూర్తి చేస్తారు. అధికారుల నుండి ప్రశంసలున్నాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు రాకుండా వ్యవహరించాలి. చైతన్యవంతంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్తలు వింటారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ ఆంజనేయ స్వామి వారి సందర్శనం వల్ల ఆత్మశక్తి పెరగటమే కాకుండా ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ ప్రధానంగా పంచమస్థ బుధ దోషం కనపడుతోంది కాబట్టి బుధుడికి సంబంధించినటువంటి పెసలు దానంగా ఇస్తే మంచిది. మకర రాశి వారికి ఈ వారంలో ధనయోగం ఎలా ఉందండి? చక్కగా ఉంది. అదృష్టం పడుతోంది. ప్రధానంగా 6 గ్రహాలు సహకరిస్తున్నాయి. 3వ రాశిలో రవి శుక్రులు, 1వ స్థానంలో చంద్రుడు, లాభంలో కుజశనులు, అలాగే చతుర్థంలో బుధుడు. అధిక గ్రహాలు యోగిస్తున్నప్పుడు వారి వారి ఆశయాలు, అలాగే వారి సంకల్పాలు, ఆలోచనలు ఇవన్నీ ముందుకు వెళ్తాయి. ముఖ్యంగా అదృష్ట ప్రాప్తి ఉంది, ఆనంద సిద్ధి, ఈ 2 కూడా ఉన్నాయి. బ్రహ్మాండమైన విజయం ఉంది. లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. క్రమక్రమంగా సమాజంలో గొప్పవారుగా ఎదుగుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా ఉత్తమ కాలం. ఖర్చులు తగ్గించడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు.
వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ ఈశ్వరారాధన విశేషంగా యోగిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకొని శివ సందర్శనం చేయటం ద్వారాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. దానక్రమం అంత అవసరం లేదు, 6 గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి ఇష్టదేవత ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది. కుంభరాశి వారికి ఈ వారంలో శుభవార్త వినే సూచనలు ఉన్నాయా అండి? ఉన్నాయి, ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి. ప్రధానంగా 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. గురు శుక్ర గ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయి. ముఖ్యంగా సప్తమంలో ఉండి బృహస్పతి యొక్క వీక్షణం, అలాగే ఉచ్చ స్థానంలో భృగు యోగం అంటే శుక్రయోగం. అధికారుల సహకారంతో విజయం లభిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పుతారు. ఇష్టకార్య సిద్ధి ఉంది. ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అవసరాలకు మించిన ఖర్చులుంటాయి. ఎవరితోనో విభేదాలు రాకుండా మాట్లాడాలి. అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. కొన్ని అవకాశాలు చేతి దాకా వస్తాయి. ఉత్సాహంగా పనిచేస్తే విజయం వరిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. దుర్గాదేవిని స్మరించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? పార్వతీమాత సందర్శనం లేదా లలితా సందర్శనం సహకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ ముఖ్యంగా సప్తమంలో రాహుదోషం కనపడుతోంది కాబట్టి 7 గ్రహాల దోషంలో ఉన్నప్పటికీ సప్తమస్థ రాహుదోష నివారణార్థమే మినుములు దానం చేసుకోవటం మంచిది. మీనరాశి వారికి ఈ వారంలో అనుకూలతలు ప్రతికూలతలు ఎలా ఉన్నాయండి? అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా 6వ రాశిలో రాహు యొక్క బలం, అలాగే జన్మలో ఉన్నటువంటి శుక్ర ఉచ్చ బలం, ఇక లాభంలో చంద్రుడు, ధనస్థానంలో బుధుడు. అదృష్టయోగం పడుతుంది. ఆర్థికంగా ఉత్తమ కాలం. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు ఉంది. ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధి ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆశించిన ఫలితాలన్నీ కూడా చక్కగా సకాలంలో సిద్ధిస్తాయి. కుటుంబ పరంగా శుభ ఫలితాలున్నాయి. ఒత్తిడిని జయించాలి, తప్పనిసరిగా జయిస్తారు. విందు వినోద కార్యక్రమాలతో గడుపుతారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ శివధ్యానం చేసుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శివ ప్రార్థన చేస్తున్నాం కాబట్టి పార్వతీ పరమేశ్వరుల సందర్శనం ఆనందానికి సంకేతం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ ముఖ్యంగా కుజగ్రహ ప్రభావము భాగ్యంలో కనపడుతుంది కాబట్టి ఐశ్వర్యం పొందాలి అంటే ఇక్కడ కుజుడికి సంబంధించినటువంటి కందులు దానం చేయడం మంచిది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల శుభ అశుభ ఫలితాల గురించి సవివరంగా సుశాస్త్రీయంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి వారఫలం. రాబోయే వారం రోజుల ఫలితాలను మీరంతా తెలుసుకున్నారు కదా. మరి ద్వాదశ రాశుల ఫలితాలకు అనుగుణంగా చేయవలసిన పరిహార మార్గాలు, దర్శించవలసిన దైవము, చేయవలసిన దానాల గురించి దానికి తగ్గట్టుగా ఆచరించి దైవానుగ్రహానికి పాత్రలు కండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.